శాంతి. ఈరోజు 18 జూన్ మురళి. మా అమ్మ యొక్క స్మృతి దినానికి మనం చాలా దగ్గరగా ఉన్నాము. మా అమ్మ యొక్క విశేషతలని రోజు వింటూ ఒక్కొక్కటి మనలో ధారణ చేసుకుంటూ స్వయాన్ని చెక్ చేసుకుందాము. మా అమ్మ సదా శక్తి స్వరూపిణిగా తపస్విని రూపంలో కనిపించేవారు. ఎవరు మా అమ్మని చూసినా దుర్గాదేవిని చూస్తున్న అనుభవం కలిగేది. మమ్మ తన సర్వశక్తుల అలంకారాలతో సదా సంసిద్ధంగా ఉండేవారు. మమ్మ శివశక్తిగా ఉండేవారు. కన్యలకు కూడా మీరు సదా స్వయాన్ని శక్తి స్వరూపంగా భావించాలి అని చెప్పేవారు. మమ్మ ఒకవైపు మాతృ ప్రేమను పంచుతూ చాలా ఓర్పుతో మధురతతో వ్యవహరిస్తూనే అవగుణాలను దూరం చేయడంలో, ఎటువంటి దుర్గుణాలనైనా సంహరించడంలో శక్తి స్వరూపిణిగా ఉండేవారు. సర్వగుణమూర్తిగా కనిపించేవారు. మనం కూడా మమ్మ నుండి ఇదే శిక్షణను తీసుకుందాము. సదా శక్తి స్వరూపిణిగా ఉంటూ మన లోపల ఉన్నటువంటి అవగుణాలన్నింటినీ తొలగించుకుందాం. ఈరోజు బాబా మురళిలో మీరు ఎలాంటి అవగుణం ఉన్నా కూడా తొలగించుకోవాలి అన్నారు. అన్ని రకాల గుణాలను ధారణ చేయాలి అని. మరి బాబా మాటల్లో విందాము. 18 జూన్ మురళి. मीठे बच्चे, अवगुणों को निकालने का पूरा पुरुषार्थ करो. जिस गुण की कमी है उसका पोता मेल रखो. गुणों का दान करो तो गुणवान बन जाएंगे. మధురమైన పిల్లలు, అవగుణాలను తొలగించుకునే పూర్తి పురుషార్థం చెయ్యండి. ఏ గుణం యొక్క లోపం ఉంటే దాని చార్టు పెట్టుకోండి. గుణాలను దానం చేయండి, అప్పుడు గుణవంతులుగా అవుతారు. మధురమైన పిల్లలు, అవగుణాలను తొలగించుకునే పూర్తి పురుషార్థం చేయండి. ఏ గుణం యొక్క లోపం ఉంది అంటే దాని చార్టు పెట్టుకోండి. గుణాలను దానం చేయండి, అప్పుడు గుణవంతులుగా తయారవుతారు. ప్రశ్న: गुणवान बनने के लिए कौन सी पहली శ్రీమత్ మిలి హుయి హై? గుణవంతులుగా తయారయ్యేందుకు ఎలాంటి మొదటి శ్రీమతం మనకి లభించింది? జవాబు: మీటే బచ్చే గుణవాన్ బన్నా హై తో, మధురమైన పిల్లలు గుణవంతులుగా అవ్వాలనుకుంటే 2 విషయాలు చెప్తున్నారు బాబా. మొదటిది, కిసి కి భీ దేహ్ కో మత్ దేఖో, ఎవరి దేహాన్ని చూడకండి. అప్నేకు ఆత్మ సమझो, స్వయాన్ని ఆత్మగా భావించండి. ఏక్ బాప్ సే సునో, ఏక్ బాప్ కో దేఖో, ఒక్క తండ్రిని చూడండి, ఒక్క తండ్రితోనే వినండి, తండ్రి చెప్పినవే వినండి. మనుష్య మత్ కో నహి దేఖో, మనుష్య మతాన్ని చూడకండి. సెకండ్ పాయింట్ ఇందులో, देह अभिमान के वश कोई ऐसी एक्टिविटी ना हो जिससे बाप का व ब्राह्मण कुल का नाम बदनाम हो. దేహ అభిమానానికి వశమైపోయి బాబాకు కానీ బ్రాహ్మణ కులానికి కానీ అపకీర్తి తెచ్చేటువంటి ఎలాంటి ప్రవర్తన మన ద్వారా జరగకూడదు. ఉల్టీ చలన్ వాలే గుణవాన్ నహీ బన్ సక్తే, తప్పుడు ప్రవర్తన ఉన్నటువంటి వారు గుణవంతులుగా కాలేరు. ఉనే కుల్ కలంకిత్ కహా జాతా హై, అలాంటి వారిని కుల కలంకితులు అంటారు. బాబా ఇస్తున్న శిక్షణ ఒకటేమో దేహాన్ని చూడకండి, ఇంకొకటి దేహాభిమానంలో వచ్చి తప్పుడు పని ఏది చేయకండి. పశ్చాత్తాపడేలాంటి పనులేవి మన ద్వారా జరగకూడదు. ఈ రెండిటిపైన అటెన్షన్ ఇచ్చినట్లయితే గుణవంతులుగా అవుతాం. ఎందుకంటే ఎంతెంత దృష్టి ఆత్మ పైన వెళ్తుందో అంత ఆత్మ కనెక్ట్ అయి ఆత్మలోని సహజ గుణాలే ఎక్స్చేంజ్ అవుతూ ఉంటాయి. ఒక్క బాబా ద్వారానే వినాలి. చూస్తే ప్రతి ఒక్కరి మస్తకంలో ఆత్మను చూడాలి, లేదంటే బాబానే చూడాలి. మనుష్య మతాలను
వినకూడదు, మనుషుల వైపు చూడకూడదు. దేహ అభిమానానికి వశమైపోయి ఎలాంటి శ్రీమతానికి విరుద్ధమైనటువంటి చర్య చేయకూడదు. తప్పుడు ప్రవర్తన నడవడిక ఉంటే గుణవంతులుగా కాలేం. అలాంటి వారిని కుల కలంకితులు అని కూడా అంటారు. ఓం శాంతి. బాప్ దాదా के हाथ में मोतियों के फूल थे. బాప్ దాదా మురళి క్లాస్కి వచ్చినప్పుడు కొన్ని మల్లెపూలను తీసుకొచ్చారు. బాబా సాక్షాత్కార్ కరాతే హే. బాబా పిల్లలకు సాక్షాత్కారం చేయిస్తూ ఉంటారు. ఈ విధమైనటువంటి సుగంధభరితమైన పుష్పాలుగా తయారవ్వాలి అని పిల్లలకి తెలుసు. మేము పుష్పాలుగా ఒకప్పుడు ఉండేవారిమి అని. గులాబీ పుష్పం, మల్లె పువ్వు ఇలా ఉండేవారిమి. అంటే వజ్రంలాగా తయారయ్యాము ఒకప్పుడు. మళ్ళీ ఇప్పుడు బాబా తయారు చేస్తూ ఉన్నారు. యహే సచ్చే ఆగే తోతే జూటే. ఇప్పుడైతే సత్యంగా ఉన్నాం. ఇంతకుముందు అసత్యంగా ఉండేవారిమి. అంతా అసత్యతే అసత్యత. సత్యం అంశంగా కూడా ఉండకపోయేది. ఇప్పుడైతే మనం సత్యంగా అవుతున్నాం. మళ్ళీ సత్యంగా అంటే నిజంగా అన్ని గుణాలు కూడా మనలో ధారణ చేస్తూ ఉన్నాం. మరి సత్యంగా ఉన్న వారిలో అన్ని గుణాలు ఉండాలి కదా. ఎవరిలో ఎన్ని గుణాలు ఉంటాయో వారు అన్ని గుణాలను ఇతరులకు కూడా దానం చేసి తమ సమానంగా తయారు చేయాలి. అందుకే బాబా పిల్లలతో చెప్తున్నారు, పిల్లలు చార్ట్ పెట్టుకోండి, గుణాల చార్ట్ పెట్టుకోండి. ప్రతి ఒక్కరిలో అవగుణాలైతే కనిపిస్తూనే ఉన్నాయి కదా. మరి చూసుకోవాలి, నాలో ఏ అవగుణం లేదు కదా. దైవీ గుణాలలో ఏ లోపం ఉంది, ఏ గుణం యొక్క కొరత నాలో కనబడుతుంది అని చెక్ చేసుకోవాలి. రాత్రి ప్రతిరోజు చార్ట్ చూసుకోవాలి. ప్రపంచంలో మనుషుల విషయం వేరు. మీరైతే ఇప్పుడు మనుషులుగా లేరు, మీరు బ్రాహ్మణులుగా ఉన్నారు. బాబా మనల్ని ఎప్పుడు కూడా మీరు మనుషులు కాదు, దేవతలు కాదు, మీరు బ్రాహ్మణులు అంటారు. భలే మనుషులైతే అందరూ మనుషులుగానే ఉన్నారు. కానీ ప్రతి ఒక్కరి గుణాలలో నడవడికలో తేడా కనబడుతుంది. మాయా రాజ్యంలో కొందరు మనుషులు మంచి గుణవంతులుగా ఉన్న బాబాను గుర్తించలేకపోతున్నారు. కొందరు చాలా ధార్మిక చింతన కలిగిన వారు, మంచి కోమల హృదయం కలిగిన వారిగా కూడా ఉంటారు. కానీ తండ్రిని ఇంకా గుర్తించలేకపోతున్నారు. ప్రపంచంలో అయితే మనుషుల్లోని గుణాల్లో వెరైటీ ఉంది. ఎప్పుడైతే మీరు దేవతగా అవుతారో అప్పుడు దైవీ గుణాలు మీలో కనిపిస్తాయి. అయితే దేవతలందరిలో దైవీ గుణాలు ఉంటాయి. కానీ చదువు కారణంగా పదవులు తేడాగా ఉంటాయి. అంటే ఒకరు ఉన్నత పదవిలో ఉంటారు, ఒకరు సాధారణ పదవిలో ఉంటారు. చదువును బట్టి పదవుల్లో తేడా, కానీ గుణాలైతే అందరిలో ఉంటాయి. అయితే ఇక్కడ ఒకటేమో చదువుకోవాలి, రెండవది అవగుణాలని తొలగించుకోవాలి. పిల్లలకు తెలుసు మన ప్రపంచమే అన్నింటికీ అతీతమైనటువంటిది. ఇక్కడైతే ఒక బ్రాహ్మణ కులమే కూర్చొని ఉన్నారు. శూద్ర కులంలో అయితే మనుష్య మతం ఉంది, బ్రాహ్మణ కులంలో ఈశ్వరీయ మతం ఉంది. మొట్టమొదట తండ్రి పరిచయం ఇవ్వాలి. మీరు చెప్తారు, ఫలానా వారు ఆర్గ్యూ చేస్తున్నారు బాబా అని. బాబా ఏం చెప్పారు? పిల్లలు రాయండి, మేం బ్రాహ్మణులం అంటే బీకే. ఈశ్వరీయ మతమే మీకు అర్థం చేయిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈశ్వరుని మతానికి మించినది ఇంకొకటి లేదు. ఉన్నతోన్నతమైన వాడి ఈశ్వరుడు భగవంతుడే కదా. మేము వారి సంతానమే, మేము వారి మతమే మీకు తెలియజేస్తున్నామని చెప్పండి. మనుష్య మతం పైన అయితే జన్మ జన్మలుగా నడుస్తూ వచ్చారు కదా. ఈశ్వరుని మతం అనుసారంగా నడుస్తూ ఇప్పుడు మనం దేవతగా అవ్వాలి అని చెప్పాలి. మనుష్య మతాన్ని పూర్తిగా వదిలిపెట్టాలి. మీతో ఇలా చెప్పినప్పుడు ఇంకెవరు కూడా వాదించడానికి లేదు. ఎవరైనా ఎక్కడి నుండి విన్నారు ఈ జ్ఞానం, ఎవరు నేర్పించారు అని అడిగారనుకోండి, చెప్పండి మేము ఈశ్వరుని మతం అనుసారంగా నడుస్తున్నాం.
ఇందులో ఈశ్వరుని ప్రేరణ విషయం ఏమీ లేదు. ఈశ్వరుడు స్వయంగా బ్రహ్మ తనువులో ప్రవేశించి మాకు జ్ఞానాన్ని వినిపిస్తున్నారని చెప్పాలి. అనంతమైన తండ్రి ఈశ్వరుడే మాకు ఈ జ్ఞానం అర్థం చేయిస్తున్నారు. చెప్పండి, మీరు భక్తి మార్గం యొక్క శాస్త్రాల మతం అనుసారంగా ఇంతకాలం మీరు నడుచుకుంటూ వచ్చారు కదా, మరి ఇప్పుడు ఈశ్వరీయ మతం పైన నడిచి చూడండి అని అనాలి. పిల్లలైతే తండ్రి మహిమను బాగా చెయ్యాలి. మొట్టమొదట ఈ విషయాన్ని బుద్ధిలో అందరికీ కూర్చోబెట్టాలి. ఏంటి అంటే ఈశ్వరుని మతం లభిస్తుంది, ఇప్పుడే ఈశ్వరుని యొక్క మతం పైన నడవాలి అని చెప్పాలి. ఎందుకంటే మనుష్య మతం పైన మనం ఇక్కడ నడవం, మనుష్య మతాన్ని వినం కూడా. ఈశ్వరుడే చెప్పారు, చెడు వినకండి, చెడు చూడకండి, చెడు మాట్లాడకండి, చెడు ఆలోచించకండి. మరి మనుష్య మతం అంతా కూడా ఈ కోవలోకే వస్తుంది. ఎందుకంటే మనుషులు దేహాభిమానంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ మతం కూడా దైహిక ఆకర్షణలు లేదా దైహిక విషయాలకి సంబంధించే ఉంటుంది. బాబా ఏం చెప్తున్నారు, ఆత్మని చూడండి, శరీరాన్ని చూడకండి. ఇదైతే పతిత శరీరం, దీన్ని చూసేదేముంది? ఇంకా ఈ కళ్ళతో ఈ శరీరాన్ని అసలు చూడకూడదు. మన శరీరాన్ని చూడకూడదు, ఇతరుల శరీరాలని కూడా చూడకూడదు. శరీరం అయితే పతితంగా ఉన్నది పతితంగానే అవుతుంది. ఇక్కడ ఈ శరీరాన్ని మార్చుకునేది లేదు. అంటే నా శరీరంలో కొన్ని రూపురేఖలను మార్చుకుంటాను, నేను సర్జరీలు చేయించుకుంటాను, ఇంకేదైనా అందంగా కనిపించడానికి, లేదా నేను బాగా లావుగా ఉన్నాను ఇంకేదైనా సన్నగా అవ్వడానికి చేస్తాను. బాబా అన్నారు, శరీరం పైన ఫోకస్ చేయకండి. శరీరాలన్నీ పాతబడిపోయాయి, శరీరాలన్నీ శిథిలం అయిపోయాయి, పతితంగా అయిపోయాయి. ఇవన్నీ ఇక్కడ వదిలిపెట్టేదే ఉంది. మన కోసం కొత్త శరీరం సత్యుగంలో నిర్మితం అవుతుంది. ఇక్కడ నిమిత్త మాత్రంగా దీన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ప్రయత్నం చేయాలి. సేవ కోసం శరీరాన్ని ఉపయోగించాలి. రోజు రోజుకి ఆత్మ పరివర్తన చెందుతుంది. మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఆత్మ ఉన్నతి పైన ఉండాలి. జన్మ జన్మల ప్రాలబ్ధాన్ని తయారు చేసుకోవడం పైన ఉండాలి తప్ప ఎక్కువగా శరీరం పైన పెట్టకూడదు. ఆత్మ అయితే అవినాశి. అందుకే బాబా అంటారు, సీనో ఈవిల్. శరీరాన్ని అసలు చూడకూడదు. శరీరాన్ని చూసామంటే బాబా ఏమంటారు, సర్పాన్ని చూడడమే. ఆత్మను చూస్తే మనిని చూస్తూ ఉన్నట్లు. దేహ సహితంగా ఇప్పుడు దైహిక సంబంధాలన్నింటినీ మర్చిపోవాలి. ఆత్మను చూడండి. ఒక్క పరమాత్మ తండ్రి చెప్తున్నది వినండి. ఇందులోనే శ్రమ ఉంది. మీకైతే ఫీలింగ్ అనిపిస్తుంది ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ ఉంది, ఇందులో చురుకుగా ఉంటే ఉన్నత పదవిని నేను పొందగలుగుతాను అని. ఒక్క సెకండ్లో జీవన ముక్తి లభిస్తుంది. ఒకవేళ పూర్తిగా పురుషార్థం చెయ్యలేదు అంటే శిక్షలు తప్పనిసరిగా పడతాయి. మీరు పిల్లలు ఇప్పుడు అందులకు చేతికర్రగా అవుతున్నారు. అందరికీ బాబా పరిచయాన్ని ఇస్తూ అజ్ఞాన అంధకారంలో ఉన్న వారికి ఆధారాన్ని ఇస్తూ ఉన్నారు. అందుకని బాబా అందులకు చేతి కర్రగా అవుతున్నారు అంటున్నారు. అందులకు కర్ర సహాయం లభించింది అంటే ఎక్కడికైనా వెళ్ళగలుగుతారు ధైర్యంగా. అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి వారందరికీ శివబాబా పరిచయాన్ని ఇవ్వడంతో పరమాత్మ తండ్రిని తోడు చేసుకొని జీవించగలుగుతారు. ఆత్మనైతే కళ్ళతో చూడలేము. ఆత్మ ఎంత చిన్నది. పరంధామంలో ఆత్మలన్నీ చాలా కొద్ది స్థలంలోనే ఉంటాయి. చాలా విశాలమైనది పరంధామం, కానీ ఆత్మలకు స్థలం ఎక్కువగా అవసరం లేదు. కానీ ఆకాశతత్వంలో చూడండి, మనుషులు ఎంత చోటు కావాలో మనుషులకు ఎంత స్థలం ఉన్నది సరిపోదు. మనుషులైతే ఒక చోటి నుండి ఇంకో చోటికి వెళ్తూ వస్తూ ఉంటారు. ఒకే చోట అలా స్థిరంగా ఉండరు కదా. ఒక ఇంట్లోనైనా అటు ఇటు తిరుగుతూ ఉంటారు. అందుకని మనుషులకు చోటు చాలా కావాలి. ఆత్మలైతే ఆఫీస్కి వెళ్ళవు, పోనీ స్నానం చేయడానికి వేరే గదిలోకి వెళ్ళవు, ఇంకెక్కడికో వెళ్ళవు. అసలు ఏమీ ఆత్మకు అవసరం లేదు. కాబట్టి ఒకే పాయింట్లో ఆత్మ సైజ్ ఎంత ఉందో అంతే ప్లేస్ తీసుకొని ఒక దగ్గరే ఆత్మ ఉంటుంది. కదులుతూ తిరుగుతూ ఇలాంటివేవి చెయ్యదు.
కానీ శరీరం అలా కాదు కదా. ఒక మనిషి ఉన్నాడంటే ఆ మనిషి తిరగడానికి కావాలి, చూడ్డానికి కావాలి, ఉండడానికి కావాలి, నిద్రించడానికి కావాలి, తినటానికి వేరే గది, పడుకోవడానికి వేరే గది, మరెవరైనా వస్తే కలవడానికి వేరే గది, ఎన్ని కావాలి మనిషికైతే. కానీ ఆత్మకి ఇవన్నీ అవసరం లేదు అంటున్నారు బాబా. ఆత్మ అయితే చాలా కొద్ది స్థలమే తీసుకుంటుంది. ఆలోచించే విషయం ఇది. ఆత్మల జుండు, ఆత్మల గుంపు ఉంటుంది. శరీరంతో పోలిస్తే ఆత్మ ఎంత చిన్నది, ఎంత తక్కువ స్థలం తీసుకుంటుంది. మీకైతే ఉండడానికి ఇక్కడ చాలా స్థలం కావాలి. ఇప్పుడు మీరు పిల్లలు చాలా విశాల బుద్ధిగా అయ్యారు. బాబా కొత్త విషయాలని అర్థం చేయిస్తూ ఉన్నారు, కొత్త ప్రపంచం కోసం. మరి వీటిని అర్థం చేయించే వాళ్ళు కూడా కొత్తగానే ఉండాలి కదా. మనుషులైతే అందరినీ దయ చూపించండి అని కోరుతూ ఉన్నారు. మనిషిలో అయితే అసలు ఏమీ శక్తి లేదు, తనపైన తను కూడా దయ చూపించుకోలేకపోతున్నారు. అందుకే దేవతల ముందుకు వెళ్ళి కోరుతూ ఉంటారు, దయ చూపించండి అని అడుగుతారు. మీకు ఇప్పుడు శక్తి లభిస్తుంది. మీరు బాబా నుండి వారసత్వాన్ని తీసుకున్నారు. ఇంకెవరిని దయార్థ హృదయులు అని అనరు. మనుషులను దేవత అని కూడా అనడానికి లేదు. దయార్థ హృదయుడు బాబా ఒక్కరే. మనుషులను దేవతలుగా తయారు చేస్తున్నది కూడా వారే. అందుకే అంటారు పరంపిత పరమాత్ముని యొక్క మహిమ అపారము అని. మరి దానికి అంతే లేదు. ఎంత మహిమ ఉంది, ఎంత విస్తారంగా ఉంది అనేది అసలు అంతు కనుక్కోలేం. అంతగా ఉంది భగవంతుడి యొక్క మహిమ. ఇప్పుడు మీకు తెలుసు వారి దయ యొక్క అంతు లేదు అని. భగవంతుడు ఎంతగా దయ చూపిస్తారు అనేది కూడా మీరు మాటల్లో చెప్పలేరు. బాబా కొత్త ప్రపంచాన్ని తయారు చేస్తున్నారు. అందులో సర్వస్వం కొత్తగానే ఉంటుంది. మనుష్యులు, పశువులు, పక్షులు అన్నీ సతోప్రధానంగా ఉంటాయి. బాబా అర్థం చేయించారు మీరు ఎంత ఉన్నతంగా తయారవుతున్నారు. మీ ఫర్నిచర్ అక్కడ ఎంత ఉన్నతంగా ఉంటుంది. బాబా ఎల్లప్పుడూ చెప్తూ ఉంటారు, ఎవరైనా గొప్ప వ్యక్తులు ఉన్నారంటే వారి ఇంట్లో ఫర్నిచర్ కూడా A1 క్వాలిటీ ఉంటుంది అని. మరి మీరైతే విశ్వానికి అధిపతిగా అవుతూ ఉన్నారు. బాబా చాలా క్లియర్గా తెలియజేస్తున్నారు, నేను అరచేతిలో స్వర్గాన్ని తీసుకొని వచ్చాను. వాళ్ళైతే అరచేతిలో కేసరి మొదలైనది తీసి చూపిస్తూ ఉంటారు. ఇక్కడైతే అలాంటి చమత్కారాల విషయం ఏమీ లేదు. ఇది చదువు, ఇది సత్యమైన చదువు. మీకు అర్థమవుతుంది కదా. మీరే చదువుకుంటూ ఉన్నారు, పాఠశాలకి వచ్చారు. పాఠశాలను మీరు ఎన్నో తెరవండి. ఈ పాఠశాలలు ఎంత తెరిస్తే అంత మంచిది. అందరూ మీ యాక్టివిటీని చూడాలి కదా. ఎవరైనా తప్పుడు నడవడిక నడుచుకుంటే బాబా పేరును పోగొడతారు. దేహాభిమానం కలిగిన వారి యాక్టివిటీ ఎలా ఉంటుంది అంటే అడుగడుగులో డిస్సర్వీస్ చేస్తూ ఉంటారు. చూస్తారు వీరి యాక్టివిటీ ఏంటి ఇలాగుంది అని కలంకం వేసేలాగా ప్రవర్తనను ఉంచుకుంటారు. బాబాకు నింద జరుగుతుంది వారి నడవడిక కారణంగా. వారి లోపలున్న ఏదో ఒక కోపము, ఇంకేదైనా స్వభావం కారణంగా బాబా పేరు పోగొడతారు. చూసేవాళ్ళు కూడా ఏమనుకుంటారు, వీళ్ళ ప్రవర్తన ఏమీ మారలేదు. ఇలా అన్నారు, వీళ్ళు మారలేదు, మీలో ఇంకా ఏం మార్పు రాలేదు అని ఎవరైనా అన్నారంటే బాబాకు నింద చేయించినట్లే. టైం పడుతుంది, మొత్తం దోషమంతా బాబా పైన వచ్చేస్తుంది. మేనర్స్ చాలా మంచిగా ఉండాలి. తుమారీ క్యారెక్టర్స్ బదల్నే మే కిత్నా టైం లగ్తా హై. మీ ప్రవర్తనలో మార్పు తీసుకురావడానికి బాబాకి ఎంత టైం పడుతుంది మీరు అర్థం చేసుకుంటున్నారు కదా. కొందరి క్యారెక్టర్ చాలా బాగా ఫస్ట్ క్లాస్గా ఉంటుంది, అది కనిపిస్తుంది. బాబా ఒక్కొక్క పిల్లల్ని చూసి చెప్తున్నారు, వీరిలో ఫలానా లోపం ఉంది, అది తొలగించుకోవాలి అని. ఒక్కొక్కరిని బాబా చెకింగ్ చేస్తూ ఉన్నారు. లోపాలైతే అందరిలో ఉన్నాయి. బాబా అందరినీ చూస్తూ ఉన్నారు, రిజల్ట్ చూస్తూ ఉన్నారు. తండ్రికి పిల్లలపైన చాలా ప్రేమ ఉంటుంది కదా. మరి తండ్రికి తెలుసు ఈ లోపం ఉంది ఈ పిల్లల్లో అని. బాబాకు తెలుసు ఈ లోపం ఉన్న కారణంగానే ఈ పిల్లలు ఉన్నత పదవిని పొందలేకపోతున్నారు అని. ఒకవేళ లోపాలను తొలగించుకోలేదు అంటే చాలా కష్టమైపోతుంది. చూడగానే తెలిసిపోతుంది. ఇప్పుడైతే మీకు టైం
టైం ఉంది, ఇంకా ఒక్కొక్కటి చెక్ చేసుకొని పూర్తిగా తొలగించుకోవాలి. బాబా దృష్టి ఒక్కొక్కరి గుణాలపైన పడుతుంది. బాబా అడుగుతారు, ఏ అవగుణాలు లేవు కదా మీలో, చెక్ చేసుకున్నారా అని బాబా అడుగుతారు. ఎందుకంటే బాబా ముందైతే సత్యం చెప్పాలి. కొందరిలో దేహాభిమానం బాగా ఉండి బాబాకు సత్యమే వినిపించరు. బాబా అడిగినప్పుడు చెప్పరు. బాబా చెప్తూ ఉంటారు, పిల్లలు మీకు మీరే చెప్పి లేదా మీకు మీరే స్వయం రియలైజ్ అయి మార్పు చెందితే మీరు దేవత అని పిలువబడతారు. చెప్పిన తర్వాత మార్చుకున్నారనుకోండి, అప్పుడు మనుష్యులు అంటారు. ఇంకా చెప్పినా కూడా చేయకపోతే వాళ్ళని ఏమంటారు? డాష్ డాష్. బాబా అది చెప్పలేదు. బాబా చెప్పకుండానే స్వయం రియలైజ్ అయి మారితే దేవత, బాబా చెప్పిన తర్వాత మార్చుకుంటే మనుష్యులు. కానీ చెప్పిన తర్వాత కూడా మారకపోతే ఇంకంతే. బాబా ఎప్పుడు చెప్తూ ఉన్నారు, పిల్లలు లోపాలు ఏవైతే ఉన్నాయో ఈ జన్మలో మీలో ఉన్నటువంటివి బాబా ముందు చెప్పండి. బాబాకు క్లియర్గా ఏమేం తప్పులు చేశారో వినిపించండి. బాబా అయితే అందరికీ శ్రీమతంని ఇస్తారు. సర్జన్ కదా, సర్జన్ దగ్గర ఏది దాచకూడదు. లోపాలు ఏమైనా ఉంటే తప్పనిసరిగా చెప్పేసేయాలి. శరీరానికి జబ్బు విషయం కాదు, లోపలున్న జబ్బు చెప్పండి. కొంతమంది ఏంటంటే శరీరానికి ఉన్న జబ్బులన్నీ చెప్తూ ఉంటారు. బాబా అన్నారు, అది సరే, నేను సర్జన్ని ఆత్మకు, ముందు ఆత్మకున్న జబ్బులు చెప్పండి అంటారు. మీ వద్ద లోపల ఎలాంటి ఆసురీ ఆలోచనలు కలుగుతూ ఉంటాయో అది బాబాకు వినిపించండి. ఈ పరిస్థితిలో ఇంత ఉన్నత పదవిని నేను పొందలేకపోతున్నాను బాబా అని బాబా క్లియర్గా తెలియచేయాలి. ఎప్పటి వరకైతే అవగుణాలు తొలగవో అవగుణాలతో చాలా నింద చేయిస్తూనే ఉంటారు. గుణాల ధారణ జరిగేంత వరకు అవగుణాలతో బాబాను నింద చేయిస్తూనే ఉంటారు. మనుషులకు చాలా అనుమానం కూడా ఉంటుంది. భగవంతుడే వీళ్ళకి చదివిస్తూ ఉన్నారా, లేకపోతే ఈ బ్రహ్మానే చెప్తూ ఉన్నాడా అని అనుకుంటారు. భగవంతుడైతే నామరూపాలకు అతీతుడు కదా, సర్వవ్యాపి కదా, అతను ఎలా వచ్చి చదివిస్తాడు? ఇక్కడ చూస్తే నాకేమీ ప్రత్యేకంగా అనిపించట్లేదు. అంతకుముందు ఈ బ్రహ్మ ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు. ఇతని రూపంలో ఏమీ చేంజ్ లేదు. నాకైతే భగవంతుడు చదివిస్తున్నాడో లేదో అనుమానంగానే ఉంది అని అంటారు. బాబా చెప్తున్నారు, మీ గుణాలు ఫస్ట్ క్లాస్గా ఉండాలి. శివ్ బాబా చదివిస్తున్నారు అనేది మన గుణాల ద్వారా, మన వ్యక్తిగత మార్పు ద్వారా ప్రత్యక్షం అవ్వాలి. ఎందుకంటే బ్రహ్మ ఆత్మ అయితే చాలా సతోప్రధాన స్థితిలోనే చాలా మంచి గుణాలతోనే ఉన్నారు బ్రహ్మ బాబా. అంతిమ జన్మలో కూడా కొత్తగా శివ్ బాబా ప్రవేశించిన తర్వాత బ్రహ్మ బాబాలో మార్పు వచ్చింది, మంచి గుణాలు కనబడుతున్నాయి అనడానికి లేదు. మార్పు తెచ్చుకోవాల్సిందల్లా మనం పిల్లలమే. బ్రహ్మ ఆత్మ అయితే చాలా మంచి స్థితిలోనే ఉన్నారు. అలాగే వారి శరీరం కూడా సింపుల్గా ఉంది. శివ్ బాబా ప్రవేశించాక ఏం ఆడంబరం లేదు, ప్రత్యేకంగా ఏమీ ఆవరణలో తేడా లేదు. అందుకని గుర్తించడంలో పిల్లలు అనుమానపడుతూ ఉంటారు. బాబా ఏం చెప్తారంటే, పిల్లలు మీరు ఈ జ్ఞానాన్ని ధారణ చేయండి, గుణాలను ధారణ చేయండి. ఫస్ట్ క్లాస్ చదువు ఇది. శివ్ బాబా మీకు చదివిస్తున్నారు అనేది మీ నషతో, మీ యొక్క స్థితితో తెలియచేయండి. అవగుణాలను దాచిపెట్టారంటే నడవడిక అలాగే ఉంటుంది. బాబాకు తెలుసు ఫలానా పిల్లల్లో మంచి ఫస్ట్ క్లాస్ గుణాలు ఉన్నాయి అని. కానీ అవగుణాలను దాచిపెట్టారు అంటే మాత్రం మీ మాటల్లో అంత పదును ఉండదు, ఆ బాణం ఎవరికి తగలదు. అందుకే ఎంత వీలైతే అంత స్వయంలో ఏవైతే అవగుణాలు ఉన్నాయో వాటిని తొలగించుకుంటూ ఉండండి. నోట్ చేసుకోండి, నాలో ఈ లోపం ఉంది అని. లోపల మనసు తింటూ ఉంటుంది కదా, నష్టం జరిగిందంటే మనసు తింటూ ఉంటుంది. వ్యాపారస్తులు తమ ఖాతాను రోజు చూసుకుంటూ ఉంటారు. లాభం జరిగిందా, నష్టపోయానా, ఈరోజు ఎంత లాభం వచ్చింది అని. బాబా కూడా రోజు మీ నడవడిక చూసుకోండి అంటున్నారు, లేకపోతే చాలా నష్టం జరుగుతుంది. తండ్రి పరువును కూడా పోగొడతారు. గురువు యొక్క నింద చేయించినటువంటి వారికి ఎక్కడ చోటు లభించదు అంటారు కదా. మరి దేహ అభిమానిగా ఉన్నటువంటి వారికి ఎక్కడ చోటు లభించదు అంటే వారు సత్యుగంలో
మంచి పదవిని పొందలేరు, రాజ్య కిరీటం తీసుకోలేరు. ఆత్మాభిమానిగా ఉన్నవారే మంచి పదవిని పొందుతారు. ఆత్మాభిమానిగా అయ్యేటువంటి పురుషార్థమే అందరూ చేస్తున్నారు. రోజు రోజుకి మార్పు కనబడుతూ ఉంది. దేహ అభిమానంతో ఏ కర్తవ్యాలైతే జరుగుతాయో వాటితో మీ నష్టం మీరే చేసుకుంటూ ఉంటారు. మీ పైన మీరే దెబ్బ వేసుకున్నట్టుగా అవుతుంది. దేహాభిమానంతో పాపాలు జరుగుతాయి. అందుకే ఆత్మాభిమానిగా అవుతూ ఉండండి. ఇదైతే అర్థమైంది కదా. జన్మ తీసుకోగానే ఎవరు రాజవ్వరు. ఆత్మాభిమానిగా అవ్వడంలో టైం పడుతుంది. ఇది కూడా మీరు అర్థం చేసుకుంటున్నారు. మేము ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి. బాబా వద్దకు పిల్లలు ఎంతోమంది వస్తూ ఉంటారు. కొందరు 6 నెలల తర్వాత మళ్ళీ వస్తారు, కొందరు 8 నెలల తర్వాత వస్తారు. బాబా చూస్తారు అంతకుముందుకి ఇప్పటికీ ఏమైనా ఉన్నతి జరిగిందా, వీరి సంస్కారంలో, వీరి గుణాలలో ఏమైనా మార్పు వచ్చిందా అని బాబా గమనిస్తారు. రోజు రోజుకి కొంత మార్పు జరుగుతూ ఉంటుంది. ఒకవేళ మార్పు జరగట్లేదు, పిల్లల్లో ఏమీ మార్పు రావట్లేదు అంటే ఎక్కడో పప్పులో కాలు వేసినట్టు అంటున్నారు. నడుస్తూ నడుస్తూ చదివే మానేస్తారు. ఇంకా బాబా అందుకే చెప్తున్నారు. బాబా అంటారు, ఇదేమిటి, భగవంతుడు చదివిస్తూ ఉన్నారు భగవాన్ భగవతిగా తయారు చేయడానికి, ఇలాంటి చదువును మీరు వదిలిపెడుతున్నారా? అరే, వరల్డ్ గాడ్ ఫాదర్ చదివిస్తూ ఉన్నారు, ఇందులో అబ్సెంట్ అవ్వడమా? మాయ చూడండి ఎంత పవర్ఫుల్గా ఉందో. ఫస్ట్ క్లాస్ చదువు నుండి కూడా ముఖాన్ని తిప్పుకునేలాగా చేస్తుంది. చాలామంది నడుస్తూ ఉన్నారు, కొందరైతే చదువుని కాలుతో తన్నేస్తున్నారు. మీకు ఇప్పుడు అర్థమవుతుంది, మా ముఖము స్వర్గం వైపు ఉంది, మా కాళ్ళు నరకం వైపు. మీరు సంగమయుగి బ్రాహ్మణులు. ఇది పాత రావణ ప్రపంచం. మనం వయా శాంతిధామం సుఖధామం వైపు వెళ్తున్నాం. అంటే ముందు పరంధామం వెళ్ళి తర్వాత సుఖధామానికి వెళ్తాం. పిల్లలు, ఈ విషయం అయితే మీరు బాగా గుర్తుంచుకోవాలి. ఇప్పుడు టైం చాలా తక్కువగా ఉంది. ఏ క్షణమైనా శరీరాన్ని విడిచిపెట్టే అవకాశం ఉంది. బాబా స్మృతిలో లేకపోతే మరి అంతిమ గడియ ఏమవుతుంది? అందుకే బాబా ఇంతగా వినిపించాల్సి వస్తుంది. ఇవన్నీ గుప్తమైన విషయాలు. నాలెడ్జ్ కూడా గుప్తమైనది. ఇది మీకు తెలుసు కదా. కల్పకృతం ఎవరెంత పురుషార్థం చేశారో అంతే చేస్తారు. డ్రామా అనుసారంగా బాబా కూడా కల్పకృతం మాదిరిగానే అర్థం చేయిస్తూ ఉన్నారు. ఇందులో కొంచెం కూడా తేడా ఉండదు. తండ్రిని జ్ఞాపకం చేస్తూ ఉండండి, అప్పుడు వికర్మలు వినాశనం అవుతూ ఉంటాయి. శిక్షలు అనేది ఇంకా పడడం ఉండదు. ఒకవేళ వికర్మలు పూర్తిగా వినాశనం అవ్వలేదు అంటే శిక్షలు తప్పవు. కానీ మీరు శిక్ష పడకుండా ఉండే పురుషార్థం చేయాలి. తండ్రి ఎదురుగా శిక్ష పడడానికి వెళ్తే ఆ తండ్రికి ఎంత అవమానం అది. మరి తండ్రి శిక్షలు విధించాల్సి వచ్చినప్పుడు ఇంకేం చేస్తారు? మీకు సాక్షాత్కారాలు బాబా చేయించారు కదా, ఆ సమయంలో క్షమాపణ కూడా మీరు కోరలేరు. వీరి ద్వారా తండ్రి చదివిస్తూ ఉన్నారు. వీరికి సాక్షాత్కారాలు జరిగాయి. మరి వీరి సాక్షాత్కారం కూడా జరుగుతుంది. వీరి ద్వారానే అక్కడ కూడా, అంటే ధర్మరాజపురిలో కూడా పిల్లలకు అన్ని రియలైజ్ చేయించి మీరు ఇలా ఇలా చేశారు, ఈ తప్పు మీ ద్వారా జరిగింది అని చూపించి శిక్షను విధిస్తారు. ఆ సమయంలో బాగా ఏడుస్తారు, అరుస్తారు, అయ్యో అయ్యో అని గుండెలు బాదుకున్నట్టుగా రియలైజ్ అవుతారు. కానీ ఏమీ చేయలేరు. తండ్రి ధర్మరాజుగా అయిపోయి ఉంటారు. ఇంకక్కడ సాక్షాత్కారం చేయించకుండా శిక్ష విధించడం జరగదు అంటున్నారు. మొత్తం సీన్ అంతా కనబడుతుంది అక్కడ. మీరంటారు, నేను ఇంత చదువుకున్నాను, భగవంతుడు నాకు చదివించాడు, అయినా నేను ఇలాంటి కర్మలు చేశానేంటి అని బాగా బాధపడతారు. మీకు కూడా అర్థమవుతుంది కదా, రావణుడి మతం పైన నడిచి ఎన్ని పాపాలు చేస్తూ వచ్చాము అని. పూజ్యుల నుండి పూజారిగా అయిపోయాం, తండ్రిని సర్వవ్యాపి అంటూ వచ్చాం. ఇది నెంబర్ 1 ఇన్సల్ట్, తండ్రిని సర్వవ్యాపి అని చెప్పటం. దీని లెక్క ఖాతా కూడా చాలా ఉంటుంది. బాబా ఎప్పుడు కంప్లైంట్ చేస్తూ ఉంటారు, మీరు నన్ను ఎంత పెద్ద దెబ్బ తీశారు అంటున్నారు.
నాకు తండ్రికి ఎంత గొప్ప మహిమ ఉంటే ఆ మహిమనంతా మంటగలిపేసి నన్ను సర్వవ్యాపి అనేశారు అంటారు బాబా. భారతవాసీలు అందుకే పడిపోయారు, ఎందుకంటే భగవంతుని మహిమనే అలా చేసేసారు. తండ్రి వచ్చి అర్థం చేయిస్తూ ఉన్నారు, ఇప్పుడు నేను మీకు ఎంత జ్ఞానం ఇస్తూ ఉన్నాను, అది కూడా నెంబర్ వారీగా అర్థం చేసుకుంటున్నారు డ్రామానుసారంగా. ఇంతకుముందు ఇలా ఉండేవారు అని తండ్రే రిజల్ట్ని తెలియజేస్తారు. మరి పిల్లలు తమ ఉన్నతిని చేసుకుంటూ ఉండాలి అని బాబా సత్యంగా చెప్తారు. మాయ ఎటువంటిది అంటే ఆత్మాభిమానిగా ఉండనివ్వదు. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని జ్ఞాపకం చేయండి, అప్పుడు పాపాలు భస్మం అవుతాయి. अच्छा, मीठे मीठे सिखिलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा। ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, దేహ అభిమానంలోకి రావడంతో పాపాలు తప్పనిసరిగా జరుగుతాయి. దేహ అభిమానికి ఎక్కడ చోటు లభించదు. కాబట్టి ఆత్మ అభిమానిగా అయ్యే పూర్తి పురుషార్థం చేయాలి. బాబాకు నింద చేయించేలాంటి కర్మలు మన ద్వారా జరగకూడదు. సెకండ్ పాయింట్, లోపల ఎలాంటి జబ్బు ఉన్నా బాబాకు సత్యంగా తెలియచేయాలి. అవగుణాలను దాచిపెట్టకూడదు. తన చెకింగ్ చేసుకోవాలి, నాలో ఏమేం అవగుణాలు ఉన్నాయి అని. చదువుతో స్వయాన్ని గుణవంతునిగా తయారు చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్లో బాబా ఆత్మాభిమానిగా అవ్వడం ఎంత ముఖ్యమో చెప్తున్నారు. మన కర్మలతో బాబాకు నింద చేయించకూడదు అన్నారు. సెకండ్ పాయింట్లో లోపల ఏ జబ్బు ఉన్నా ఏ అవగుణం ఉన్నా బాబాకు తెలియచేయాలి. బాబా మనకి శిక్షణని ఇస్తారు. రోజు అవగుణాలు ఏమైనా ఉన్నాయా అని చెకింగ్ చేసుకుంటూ ఉండాలి. ప్రత్యేకంగా మీరు ఒక అవగుణం ఉంది అంటే దానిపైన చార్ట్ పెట్టుకోండి అన్నారు. వరదానం. हद की रॉयल इच्छाओं से मुक्त रह सेवा करने वाले निस्वार्थ सेवाधारी भव। హద్దులోని రాయల్ కోరికల నుండి ముక్తులై సేవ చేసేటువంటి నిస్వార్థ సేవాధారి భవ. వివరణ. ఎలాగైతే బ్రహ్మ బాబా కర్మ బంధనాల నుండి ముక్తుడిగా అతీతంగా అయ్యేటువంటి ప్రమాణమును ఇచ్చారు. సేవ యొక్క స్నేహం తప్పితే ఇంకే రకమైన బంధనం బ్రహ్మబాబాకు ఉండేది కాదు. సేవలో కూడా హద్దులోని రాయల్ కోరికలు ఉంటాయి. అవి కూడా లెక్క ఖాతా యొక్క బంధనాలలో బంధిస్తూ ఉంటాయి. సత్యమైన సేవాదారీలైతే ఈ లెక్క ఖాతాల నుండి కూడా ముక్తులుగా ఉంటారు. ఎలాగైతే దేహ బంధనం, దేహ సంబంధం యొక్క బంధనం ఉంటుందో అలాగే సేవలో స్వార్థం ఇది కూడా బంధనమే. ఈ బంధనం నుండి లేక రాయల్ లెక్క ఖాతా నుండి కూడా ముక్తులై నిస్వార్థ సేవాదారిగా కండి. స్లోగన్. वायदों को फाइल में नहीं रखो, फाइनल बनकर के दिखाओ. వాగ్దానాలను అంటే మీరు చేసిన ప్రతిజ్ఞలను ఫైల్లో పెట్టకండి, కానీ ఫైనల్ చేసి చూపించండి. చేసిన ప్రతిజ్ఞను పూర్తి చేసి చూపించండి, ఫైనల్ చేసి చూపించండి, కానీ ఫైల్లో పెట్టకండి అంటున్నారు. ఈరోజు స్వమానము. నేను నిస్వార్థ సేవాదారిని. నేనాత్మను నిస్వార్థ సేవాదారిని. ఏ సేవ చేస్తూ ఉన్నా దాంట్లో వ్యక్తిగత స్వార్థం అది కూడా చాలా పెద్ద బంధనంగా తయారవుతుంది. కాబట్టి ఏ బంధనము ఉండకూడదు. అన్ని రకాల కర్మ బంధనాల నుండి ముక్తులుగా నిస్వార్థ సేవ చేయాలి. ఓం శాంతి.